అందరికీ నమస్కారం. ఇంటర్లింక్ యాక్టివ్ బౌంటీస్ సీజన్ 3 మొదటి వారం రీక్యాప్ హైలైట్స్ విశ్లేషణకు స్వాగతం. చూస్తుండగానే ఫస్ట్ వీక్ చాలా పవర్ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. కమ్యూనిటీ చూపిస్తున్న యాక్టివిటీ, ఎంగేజ్మెంట్, ఆ ఊపు చూస్తుంటే ఎకోసిస్టమ్ ఏ రేంజ్లో దూసుకుపోతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా ఈ మైండ్ బ్లోయింగ్ నంబర్తో మొదలు పెడదాం. దాదాపు 7 లక్షలు, అవును, అక్షరాల 7 లక్షల మంది యూజర్లు ఇప్పటికీ క్యాంపెయిన్లో జాయిన్ అయ్యారు. గ్లోబల్ కమ్యూనిటీ నుంచి ఇంత భారీ స్థాయిలో పార్టిసిపేషన్ రావటం మామూలు విషయం కాదు. అసలీ స్కేల్ చూస్తుంటేనే అర్థమవుతుంది ప్రాజెక్ట్ మీద జనాలకు ఎంత నమ్మకముందో. ఇక సెక్షన్ 1 గ్లోబల్ కమ్యూనిటీ మరియు గుర్తింపు. ఇంత పెద్ద కమ్యూనిటీ తయారవుతుందంటే వాళ్ళు కేవలం నంబర్స్ కాదు కదా, వాళ్లకంటూ ఒక ఐడెంటిటీని ఎలా క్రియేట్ చేసుకుంటున్నారో చూద్దాం. ఈ ఒక్క నంబర్ చూస్తే చాలు ఐడెంటిటీ మూవ్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి. దాదాపు 3 లక్షల అవతార్లను క్రియేట్ చేసుకున్నారు మన యూజర్లు. అంటే వాళ్ళు ఊరికే క్యాంపెయిన్లో పాల్గొనడం లేదు, ఈ డిజిటల్ ఎకోసిస్టంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునే ఏర్పరచుకుంటున్నారు. నిజంగా ఇదొక అద్భుతమైన కనెక్షన్ అని చెప్పాలి. సెక్షన్ 2 చెస్ట్లను అన్లాక్ చేయడం మరియు రివార్డ్లు. కమ్యూనిటీ గ్రోత్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ప్లాట్ఫామ్లో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ గేమిఫైడ్ ఎంగేజ్మెంట్ వైపు వెళ్దాం. ఇక్కడ అసలైన మ్యాజిక్ జరుగుతుంది. దాదాపు 5 లక్షల మంది యూజర్లు ప్రతి చెస్ లెవెల్ని చేరుకున్నారు. దీని అర్థమేంటో తెలుసా? మన లింకర్లు చాలా అగ్రెసివ్గా కీలను కలెక్ట్ చేస్తూ రివార్డ్లను అన్లాక్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఊరికే అకౌంట్ క్రియేట్ చేసి వడ్లేయకుండా ప్లాట్ఫామ్లో ఎంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారో చెప్పడానికి ఈ 5 లక్షల నంబరే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సెక్షన్ 3 వాస్తవ వినియోగం మరియు ప్రయోజనం. సరే, గేమ్స్, రివార్డ్స్ పక్కన పెడితే రియల్గా ఎకోసిస్టంలో ఎలాంటి ఫైనాన్షియల్ యాక్టివిటీ జరుగుతుందో చూద్దాం. చూడండి, ఇప్పటికే సుమారు 1000 కార్డులను కొనుగోలు చేశారు. ఇక్కడే మనకు అసలైన పిక్చర్ కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వర్చువల్ గేమ్ కాదు. ఐటీఎల్ఎక్స్ DeFi ఈకోసిస్టంలో ఇవి నిజంగా ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతున్నాయో ఈ నెంబర్ చెబుతోంది. 1000 మంది సొంతంగా కార్డులు తీసుకున్నారంటేనే ఈ ఫైనాన్షియల్ టూల్స్ మీద వాళ్లకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఈ యాక్టివిటీ ఎంతలా పెరుగుతోందంటే ప్లాట్ఫామ్లో టోటల్ డిపాజిట్లు ఏకంగా 10,000 USDTకి చేరుకున్నాయి. వీసా కార్డ్ పార్టిసిపేషన్ వైపు యూజర్లు ఎంత వేగంగా అడుగులు వేస్తున్నారో చెప్పడానికి ఈ డిపాజిట్లే నిదర్శనం. నిజంగా ఇదొక సాలిడ్ డెవలప్మెంట్ కదా. దీనికి తోడుగా మరొక పవర్ఫుల్ డేటా పాయింట్, వీసా కార్డ్ ద్వారా సుమారు 4,000 USDT విలువైన కొనుగోళ్లు జరిగాయి. అంటే యూజర్లు తమ ఫండ్స్ని రియల్ వరల్డ్లో వాడుతున్నారు. ఒక యాప్లో ఉండే డిజిటల్ నంబర్స్లా కాకుండా నిజమైన పేమెంట్ యూటిలిటీ ఇక్కడ కనిపిస్తోంది. క్రిప్టోకి మన రోజువారీ అవసరాలకు మధ్య ఉన్న గ్యాప్ ఎలా ఫిల్ అవుతుందో చూస్తున్నారు కదా. సో ఈ ఫైనాన్షియల్ మ్యాట్రిక్స్ని ఒక్కసారి సమరైజ్ చేసుకుందాం. 1000 కార్డుల కొనుగోలు, 10,000 USDT డిపాజిట్, 4,000 USDT వీసా పర్చేజెస్. ఇదంతా చూస్తుంటే ఒక విషయం చాలా స్ట్రాంగ్గా ప్రూవ్ అవుతోంది. ఈ క్యాంపెయిన్ కేవలం రివార్డ్ల కోసమే కాదు, ఒక ఆథెంటిక్ రియల్ వరల్డ్ పేమెంట్ యూటిలిటీని జనరేట్ చేస్తుంది. సెక్షన్ 4 పోటీ కొనసాగుతోంది. ఇదంతా కేవలం ఫస్ట్ వీక్ ముచ్చట మాత్రమే. అసలు ఈ క్యాంపెయిన్ ఇంకా యాక్టివ్గానే ఉంది, ఊపు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరి ఈ రేస్లో మీరు ముందుకు వెళ్లాలంటే ఉన్న సింపుల్ ప్లేబుక్ ఏంటో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ముందుగా టాస్క్లను కంప్లీట్ చేయండి, తర్వాత ఆ కీలను కలెక్ట్ చేసుకోండి, వాటితో చెస్లను ఓపెన్ చేయండి. ఇంకేముంది, లీడర్ బోర్డ్లో టాప్కి ఎదగండి. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఈజీగా సక్సెస్ మీదే అవుతుంది. అందుకే సోర్స్ మెటీరియల్లో ఒక్క మాట స్పష్టంగా చెప్పారు, పోటీ ప్రతిరోజు మరింత తీవ్రమవుతోంది అని. అక్షరాలా నిజం. రోజురోజుకు లక్షలాది మంది ఇందులో జాయిన్ అవుతున్నారు. రేస్ రోజురోజుకు హీట్ ఎక్కుతోంది. కాబట్టి మనం అస్సలు టైం వేస్ట్ చేయకూడదు, వెంటనే యాక్షన్లోకి దిగాల్సిందే. ఇక ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తాను. ఈ ఎకోసిస్టమ్ ఇలాగే శరవేగంగా విస్తరిస్తూ ఉంటే ఫైనల్గా ఆ లీడర్ బోర్డ్లో అగ్రస్థానానికి ఎవరు చేరుకుంటారు? ఆ టాప్ ప్లేస్లో ఉంటేది మీరేనా? ఈ అద్భుతమైన జర్నీని రాబోయే రోజుల్లో ట్రాక్ చేయడం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. సో మీ ప్రయాణాన్ని కొనసాగించండి, ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.